మంగళగిరిలో వైసీపీ ఎవరిని బరిలో నిలిపినా సహకరిస్తా. మంగళగిరిలో మళ్లీ వైసీపీ విజయానికి కృషి చేస్తా అన్నారు ఆర్కే. 2024 ఎన్నికల్లో బీసీ వ్యక్తి చేతిలో టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు ఆయన. రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ అని, మరో 20-30 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలని కోరుకున్నారు ఆర్కే. ఉంటే పేదవాళ్ల జీవితాలు అద్భుతంగా మారతాయి. వై నాట్ 175? క్లీన్ స్వీప్ 25 సుసాధ్యం కావాలి అన్నారు. అనుకోకుండా 2 నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. రాష్ట్రంలో పేదలకు మంచి జరగకూడదు అన్నదే విపక్షాల పట్టు అన్నారు. విపక్షాల ప్రయత్నాలు ఫలించకూడదని మళ్లీ తాను వైసీపీలోకి వచ్చినట్టు చెప్పారు ఆర్కే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేని పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాలతో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధిలోనే తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కి చేరుకున్న ఆర్కే సీఎం జగన్ ని కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం నియమించింది. ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిలబడగలిగితే, ప్రజలందరూ కూడా అండగా ఉంటే పేదవాడు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో ఉన్నత స్థితికి వెళ్తాయని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన రుజువు అవుతూ ఉంది అనే సంగతి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వై నాట్ 175లో నేను కూడా భాగస్వామిని కావాలని, అదేవిధంగా 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం కావటానికి నా వంతు కృషిగా నేను పనిచేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. 2014 నుంచి 2024 వరకు కూడా 2 సార్లు నాకు ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నా నేను మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి 3వసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి చెప్పడం జరిగింది.